బుడమేరు వరద ముంపు మనకు ఒక పాఠం, అమరావతికి కూడా ఒక పాఠం. బుడమేరుకు సంబంధించి క్యాచ్మెంట్ ఏరియాని మార్చేసాం, లేకపోతే దాన్ని తీసుకెళ్ళి పోలవరానికి కలిపేసాం, లేదంటే బుడమేరు డైవర్షన్ కెనాల్ పెట్టాం, ఇలా చాలా రకాలు చెప్పారు. ఆ టైంలో అయితే జరిగిపోయిందని చెప్పారు. ఇప్పుడు వరద రాగానే అవతలోడి మీద బురద వేసుకుని కూర్చుంటున్నారు. బట్ ఆ బుడమేరు అంటే ఒక నదీ ప్రవాహానికి మనం ఆనకట్టలు వేయగలం, కానీ అడ్డుకట్టలు వేయలేం. ఎప్పుడైనా పొంగినప్పుడు సందర్భంలో అంతా దెబ్బతింటుంది అనడానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు చూసాం. ఇప్పుడు అమరావతి నిర్మాణానికి నేను వ్యతిరేకించట్లేదు, చక్కగా చేయండి. ఇప్పుడు ఏదైతే కొండవీటి వాగుకి పరిష్కారం ఆలోచించండి. వాగుని ఆపడం మన వల్ల కాదు, వాగు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది ఎప్పుడూ ముంచడం ఖాయం. కాకపోతే ఇప్పటి వరకు పొలాలు మునుగుతున్నాయి, ఇప్పుడు రాజధాని కడితే ఇబ్బంది అవుతుంది. దానికి ఏదో ఒక 4-5 పెద్ద పెద్ద కట్టేసేసి రిజర్వాయర్లా కట్టేసి అందులో అంటున్నారు. గుడ్, మంచిదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షం వచ్చింది, దాంట్లో పెట్టేసాం నీళ్లు. ఆ తర్వాతన మళ్ళీ వర్షం వచ్చింది, అప్పుడు మళ్ళీ ఈ నీళ్ళు ఏమవుతాయి, ఎక్కడికి పోతాయి? ఈలోపు ఆ నీళ్ళన్నీ వాడుకుంటే కదా ఉపయోగం. ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. భవిష్యత్తులో అక్కడ 1 కోటి జనాభా వస్తే అప్పుడు ఎవరికాళ్ళు నీళ్లు వాడేసుకుంటే అప్పుడు మళ్ళీ ఈ నీళ్ళు వస్తుంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడైతే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇప్పటికైతే ఒక ఎత్తిపోతలు పెట్టారు, ఈ నీళ్ళు తీసుకెళ్ళి కృష్ణానదిలో పోసేయడం. ఈలోపుగా రిజర్వాయర్లు కడుతున్నారు, మంచి ఆలోచన. కాకపోతే ఫైనల్ చెకప్ చేసుకోండి. మళ్ళీ వరద నీరు ముంచెత్తితే అమరావతికి మైనస్ అవుతుంది. కాబట్టి వరద నీరు మరొకసారి ముంచకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.